ఈరోజు మనం 24వ రోజులో ప్రవేశించాం. ఇప్పుడే మన దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి, అలానే గోదా సమేత రంగనాథుల వారికి ఆరాధన ఆరగింపు పూర్తి చేశాం. ఇప్పుడు మనం సంప్రదాయం ప్రకారం 12 మంది ఆళ్వారుల్లో ఒక ఆళ్వారైన గోదాదేవి రచించిన తిరుప్పావై గీతాల్లోని 24వ గీతం 24వ పాసురాన్ని స్వామివారికి విన్నవించుకుందాం. మొదటిగా గోదాదేవిని స్తుతించుకుందాం. ఆండాల్ తిరువడిగలై శరణం సనగిరితటి సుప్తముగ్ధోద్య కృష్ణం ఆర్ద్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి వాసిష్ఠాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే ఉదాతస్సై నమైదమిదం భూయేవాస్తు భూయః మణిమాలా చారుకల్లారహస్తాస్తనభరణ విదాంగీ సాంద్రవాత్సల్య సింధుః కవినితః వినసద్విరా కృష్ణనాథ విసద్మృతి గోదా విష్ణుచిత్తాత్మజా నమః హరడే పూర్వ పాల్గొన్యాం తులసీ కాననోద్భవాం నే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం దండాల్ తిరువడిగలై శరణం. அன்றி உலகந்தாய் ஆடிபோத்தி நிலங்க சத்தாம் திரள் போத்தி பொன்னச்சகட முதத்தாய் புகழ் போத்தி கன்று புனிலா எரிந்தாய் கலல் போத்தி குண்டு குடையாய் உடுத்தாம் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் ஒன்றியாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய். స్వామివారికి మంగళం పాడుతున్నారు. మొదటిగా బలి చక్రవర్తిని గుర్తు తెచ్చుకుంటున్నారు. బలి చక్రవర్తి ఆనాడు ఇంద్రుడి యొక్క రాజ్యం, తన రాజ్యాన్ని నుంచి వెళ్ళి ఎక్కడో పాతాళంలో ఉంటుంది రాక్షసుల రాజ్యం, రసాతలం ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళి ఇంద్రుడి రాజ్యాన్ని ఆక్రమించేశాడు, ఇంద్రుడిని వెళ్ళగొట్టాడు. అటువంటి వాడిని శిక్షించడం కోసం, బలిచక్రవర్తిని శిక్షించడం కోసం త్రివిక్రమావతారం ఎత్తి మరి కాలితో కొలిచాడు 3 లోకాలని కదా. ఆ 3 లోకాల్లో 3వ పాదం పైలోకం, కింద లోకం, 2 పాదాలు కొలిచి 3వ పాదాన్ని ఎక్కడ పెట్టాలంటే బలిచక్రవర్తి తల మీద పెట్టేసి పాతాళానికి తొక్కేశాడు. ఆ పాదానికి మంగళమని ముందు ఆ పాదానికి మంగళం పాడుతున్నారు. పాదానికి మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కూడా ముందుగా పాదాలకు పూజ చేస్తాం కదా. కేశవాయ నమః పాదవ పూజయామి అంగ పూజ చేసేటప్పుడు. తర్వాత రావణుడు సీతమ్మను అపహరించుకుని వెళ్ళినప్పుడు ఆ రావణుడు పరిపాలించే లంకకు వెళ్ళి మరి అక్కడ లంకలో ఉన్న రాక్షసుల్ని చీల్చి చెండాడిన నీ బాహు పరాక్రమానికి మంగళం. అలానే కృష్ణుణ్ణి రక్షించడం కోసం ఉంచిన ఒక బండిని ఆవేశించిన శకటాసురుడు, కంసుడు అనేక మందిని పంపిస్తాడు చిన్నప్పుడే చంపేయాలని కృష్ణుణ్ణి. ఈ శకటాసురుడు కూడా ఒకడు. ఆ శకటం ఆయన పడుకుంటానికి దాని కింద పడుకుంటానికి మామూలుగా గొల్లలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఒకచోట ఉండేవాళ్ళు కాదు కదా, తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగేటప్పుడు బళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, గేదెలను తీసుకుంటారు. ఆ శకటం కింద నిద్రిస్తున్నాడు, చంపేయాలని ఆ శకటాన్ని ఆవేశించాడు శకటాసురుడు. మరి ఆ పాదాన్ని ఇలా పైకెత్తి తన్నేసి వాడిని చంపేశాడు. ఆ పాదానికి మంగళం అంటున్నారు. అలానే ఒక ఇద్దరిని ఒకసారి పంపించాడు. వత్సాసురుడు వాడు గోధువుడని ఆవేశించాడు, వాడిని పంపించాడు చంపమని.
అలాగనే మరి వెలగ చెట్టుపై కూర్చొని చంపేయమని ఇంకొక అసురుని పంపించాడు. మరి వీళ్ళిద్దరిని చంపడం కోసం ఏం చేశాడంటే ఉపాయంగా వీడిని వాడి మీద విసిరాడు. ఈ దూడను ఆవేశించిన వత్సాసురుణ్ణి ఆ శకడంపై వెలగ చెట్టుపై విసిరేశాడు. ఆయనకి మంగళం ఆ మహానుభావుడికి. అలానే మరి ఇంద్రుడు ఒకసారి ఈ యాదవులందరూ కూడాను తనను పూజించకుండా వేరే యాగం చేస్తుంటే కోపం వచ్చింది ఆయన. ప్రతి సంవత్సరం నన్ను పూజించేవాళ్ళు ఈ సంవత్సరం నన్ను పూజించడం లేదు అని ఒక్కసారిగా రాళ్ళవాన కురిపించాడు. మరి దాన్ని ఆపడం కోసం ఏం చేశాడు స్వామి? తన చేతులతోటి గోవర్ధన పర్వతాన్ని ఎక్కి అందరినీ రక్షించాడు. ఆ చేతులకి మంగళం, ఆ వాత్సల్యానికి, ఆ ప్రేమకి మంగళం. అలానే నీ వేలాయుధం ఉందే చేతిలో ఉండే ఆ వేలాయుధానికి కూడా మంగళం. ఎందుకు? ఎప్పుడు అది శత్రువుల్ని సమూలంగా నాశనం చేసి విజయం ఆర్జిస్తుంది, దానికి మంగళం. ఈ ప్రకారంగా నీ యొక్క వీర చరిత్రలని కీర్తించి పరా అనే నువ్వు ఇచ్చే సాధనం, వ్రత సాధనాన్ని పొందడానికి వచ్చామయ్యా, మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకుంటున్నారు. అండా తిరువడిగలై శరణం.